హాయ్ అండి. వెల్కమ్ టు షాన్వి కిచెన్. ఇదైతే సండే రోజు వీడియో అండి. ఒక కస్టమర్ ముందుగానే కాల్ చేసి ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై కావాలని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నారు. మీరు ఈ వీడియోలో చూసినట్లయితే ఫిష్ అయితే చాలా నీట్గా క్లీన్ చేసామండి. అండ్ దానికి సంబంధించిన మసాలాలన్నీ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. క్లీన్ చేసిన ఫిష్లో అయితే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మిక్స్ చేశానండి. ఫస్ట్ ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ మసాలా పేస్ట్ అండ్ టమాటో ప్యూరీ కూడా వేసి ఫిషెస్కి అంతా బాగా నీట్గా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. అండ్ వాళ్ళు ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా అడిగారండి. ఫిష్ ఫ్రైకి కూడా అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసి నీట్గా కొద్దిగా వాటర్ వేసి నీట్గా కలిపేసేసి ఫిష్కి అయితే అప్లై చేసేసానండి అన్నిటికీ నీట్గా. ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. చాలామంది అయితే ఫిష్కి ఉప్పు కారం అట్లా పట్టియకుండా డైరెక్ట్గా ఫిషే వేసేస్తారండి పులుసులో. బట్ అలా వేసే కంటే కూడా ఇలా ముందుగానే ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టించినవి వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసి కొంచెం వేగిన తర్వాత మాత్రమే చింతపండు పులుసు పోయాలి. అప్పుడే ఫిష్ పులుసు అనేది చాలా బాగుంటుంది, స్మెల్ రాదు. అండ్ ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. వాళ్ళు ఫిషే కావాలని చెప్పేసి అన్నారు. అందుకే ఇట్లా ఫ్రై చేసేసి పెట్టేశాను వాళ్ళకి. అండ్ కస్టమర్ టేస్ట్ చేసిన తర్వాత అయితే చాలా బాగుందని చెప్పేసి కాల్ చేసి మరీ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.